అధికారంలోకి వచ్చిన మొదటి 2 వారాల్లోనే శ్వేతపత్రం అనే అబద్ధాల జాతర మొదలుపెట్టినారు. మొదలుపెట్టుడే 6 లక్షల కోట్ల అప్పు అయిందని మొదలు పెడతాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు మారుస్తారో ఆ అంకె కూడా మాకు కూడా అర్థమైతలేదు. మొదలుపెట్టినప్పుడు డిసెంబర్ 2023లో 6 లక్షల చిల్లర కోట్ల అప్పు అని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది. ఇవాళ చెప్తున్నాడు నిన్న 8,29,000 కోట్లట. ఈ సంఖ్య రోజు రోజుకు మారుతూనే ఉంటుందా? సర్కార్ నడుపుతుండ్రా, సర్కస్ నడుపుతుండ్రా, ఏం నడుపుతున్నారు మీరు? 6 లక్షల కోట్లని చెప్పింది మీరే, మళ్ళీ ఇవాళ 8,29,000 కోట్లను అబద్ధం చెప్తుంది మీరే. అసలు వాస్తవం ఏంది? 4,17,000 కోట్లు మాత్రమే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు. 10 ఏళ్ల కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం 40,000 కోట్లు మాత్రమే. ఏం అడుగుతుండ్రు ఇవాళ ఉద్యోగులు? మీరు చెప్పిందే అడుగుతుండ్రు కదా. గొంతమ్మ కోరికలు ఏమైనా కోరినరా? పిఆర్సీ వేస్తామన్నారు, ఏది అని అడుగుతున్నారు. డిఏలు ఏవి అని అడుగుతున్నారు. కానీ ఇవాళ మీరు మాట్లాడే మాట ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే ఒక చిల్లర కుట్ర ఏదైతే స్వయంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో వారిని వాళ్ళ తెలంగాణ ఉద్యోగుల తరపున మేము అడుగుతున్నాం. భారత రాష్ట్ర సమితిగా అందాల పోటీలకు 250 కోట్లు ఉన్నాయి, కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్ళకు మీకు పెన్షన్ ఇస్తుంది, కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది, కానీ పైసలు లేవా? ఇదేనా నీ ప్రభుత్వం? ఇదేనా నీ ప్రాధాన్యత? నన్ను కోసుకొని తింటారా అంటుండు ముఖ్యమంత్రి. నన్ను కోసుకొని వండుకొని తింటారా? ఇది ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిన్ను కోసుక తినేంత పిచ్చోడెవడు లేడు. నువ్వే నీ తలమాసిన విధానాలతో రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు. రాష్ట్రాన్ని సంవత్సరంన్నర రాచి రంపాన పెడుతున్నావు నువ్వు.